గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ అయోధ్య సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే సార్. ఓసిడి గురించి గత గత ఎపిసోడ్స్లో చెప్పారు మీరు. ఈ కొంతమంది వావి వరస లేకుండా కామపరమైన ఆలోచనలు వస్తున్నాయి, ఏంటిది అంటే ఓసిడిలోనే అబ్సీన్ ఐడియాస్ ఇదొక భాగం. అంటే వీళ్ళకి కావాలని వయసు రీత్యా కామ ప్రకోపం వల్ల, హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావాలని ఆలోచించటమో, ఆ ఆలోచనలు ఎంజాయ్ చేయటమో కాదు. వీళ్ళకి ఓసిడి వల్ల అబ్సీన్ థాట్స్, అంటే వావి వరస లేకుండా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో సోదరిమని అవ్వచ్చు, పిన్ని, అత్త, మేనత్త, ఆఖరికి తల్లి మీద కూడా కామపరమైన ఆలోచనలు, వాంఛలు వస్తూ, అయితే ఈ ఆలోచనలు తప్పని వీళ్ళకి తెలుసు. వద్దనుకున్నా వస్తుంటాయి, అవాంఛితంగా వస్తుంటాయి, రిపిటేటివ్గా వస్తుంటాయి. మనసుని అవి ఎంజాయ్ చేయరు, కల్లోలం చేస్తుంటాయి. ప్రతి నిమిషం తప్పని కృంగిపోతుంటారు. అయినా ఈ ఆలోచనలు వీళ్ళని వదలవు. ఇలాంటి వావి వరసావి లేని ఈ ఓసిడి ఆలోచనలు, అబ్సీన్ థాట్స్ కూడా మనం కమ్యూనిటీలో బాగా చూస్తూ ఉన్నాము. కొంతమందికి దేవతా విగ్రహాల మీద కూర్చొని ఎంతో భక్తితో రిలీజియస్గా పూజ చేసే వాళ్ళల్లో ఈ విగ్రహాల మీద చెప్పులు విసరాలి, ఉమ్మెయ్యాలి, కామవాంఛలు, ఇట్లా రకరకాలుగా ఈ ఓసిడిలో, ఈ జబ్బులో ఇలాంటి ఆలోచనలు కలగటం అనేది మేము చూస్తూ ఉంటాం. దీంతో సఫర్ అయ్యి ఈ సెకండరీగా ఓసిడి నుండి అయ్యో ఇదేంటి ఇంత పాపపు ఆలోచనలు వస్తున్నాయని డిప్రెషన్కి గురయ్యి ఆత్మహత్య ప్రయత్నం చేసి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ముందు ఎడ్యుకేట్ చేసి, ఇది నీ పూర్వజన్మ పాపమో లేకపోతే నీ ఈ జన్మ పాపమో కాదు, ఇది నువ్వు చేస్తున్న తప్పు కాదు, ఇది ఒక మానసికమైన జబ్బు, రుగ్మత. ఆ జబ్బులో దీనికి వైద్య చికిత్స చేస్తే నీ ఆలోచనలు పూర్తిగా ఎలిమినేట్ అవుతాయి. అప్పుడు నువ్వు ఏ డిప్రెషన్కి, ఆత్మహత్యకి, దేనికి నువ్వు పాపం చేశానో, సిన్ చేశానో, తప్పు చేశానో అన్న భావనకి గురవ్వాల్సిన అవసరం లేదని చెప్పటం, ట్రీట్ చేయటం, వాళ్ళని బాగు చేయటం అనేది జరుగుతుంది. మీ డాక్టర్ అయోధ్య సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే.